హలో అండి. మీకు ఈ గుడి తెలిసే ఉంటదనమాట. ఏంటి అంటే శ్రీరామచంద్రమూర్తి త్రేతాయుగంలో శివుడిని ప్రతిష్ఠిద్దామనుకోని హనుమంతుల వారికి చెప్పి శివలింగాన్ని తీసుకొని రమ్మని చెప్తారనమాట రామేశ్వరం వెళ్ళి. అక్కడ రామేశ్వరంలో ఏ శివలింగం చూసినా చూడ్డానికి అన్నీ బాగున్నట్టుగా కనిపిస్తాయంట హనుమంతుల వారికి. అయితే 101 శివలింగాల్ని 2 భుజాల మీద పెట్టి తీసుకొనొస్తూ ఉంటారు. హనుమంతుల వారు వచ్చేలోపు మంచి గడియలు దాటిపోతాయని చెప్పేసి శివుడిని ప్రార్థిస్తే శివుడు ఒక ఆత్మలింగం ఇస్తే ఆ ఆత్మలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించిరంట. వచ్చేసరికి శివలింగం ప్రతిష్ఠ జరిగిపోయేసరికి హనుమంతుల వారు చిన్నబుచ్చుకొని తెచ్చిన శివలింగాల్ని చెల్లాచెదురుగా విసిరేస్తే ఇక్కడ అక్కడొకటిగా పడ్డాయన్నమాట. అట్లా 101 శివలింగాలు ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది ఏంటో. ఇది కీసరగుట్ట అండి. చిన్నబుచ్చుకున్న హనుమంతుల వారికి రామచంద్ర స్వామి అనుగ్రహించారనమాట. ఇక్కడికొచ్చిన వాళ్ళందరూ నిన్నే దర్శించుకుంటారు. నీ పేరు మీదుగా కేసరగుట్టగా ప్రసిద్ధి చెందుతదని